शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय। అందరికీ నమస్కారం. ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకు, తిరుపతి మహిళా మనులకు కార్తీక మాస శుభాభివందనాలు. ఆపద మొక్కులవాడ అనాథ రక్షక అంటే ఆర్తి జనుల చెంతకు అరుదెంచే అలివేలు మంగపతి. అందుకే ఆ ఏడుకొండల వాడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడయ్యాడు. ఆ తిరువెంకటరాయుని సన్నిధిలో కార్తీక దీపాలను వెలిగించడం అంటే మన పూర్వజన్మ సుకృతం. ఆ దేవదేవుని ఆశీస్సులతో ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని సమర్పించేవారు గౌరవ తిరుపతి శాసన సభ్యురాలు శ్రీమతి మన్నూరు సుగుణమ్మ మరియు బిఎల్ సంజయ్ గారి సౌజన్యంతో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ నిర్వహించు కార్తీక దీపోత్సవం టైటిల్ స్పాన్సర్ శ్రీ భ్రమరా టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్, కో ప్రెసెంటర్ తెనాలి డబల్ హౌస్ మిన్పగుడ్లు, కేఎల్ యూనివర్సిటీ, పవర్డ్ బై వేమో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చిత్తూరు, కుమార్ పంప్స్ అండ్ మోటార్స్, అసోసియేట్ స్పాన్సర్స్ సంకల్ప సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తిరుపతి, అపూర్వ టెక్స్టైల్స్ తిరుపతి చిత్తూరు, నారాయణాద్రి హాస్పిటల్ రేణిగుంట రోడ్ తిరుపతి, మోక్ష హోమ్ అప్లయన్సెస్, రష్ మల్టీ స్పెషాలిటీ లేజర్ హాస్పిటల్ తిరుపతి, కంచి మహాలక్ష్మి షాపింగ్ మాల్ తిరుపతి కాకినాడ, సుధాకర్ పైప్స్, హాస్పిటాలిటీ పార్ట్నర్ హోటల్ మౌర్య తిరుపతి, హోటల్ రెగాలియా తిరుపతి, డివోషనల్ పార్ట్నర్ భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ భక్తి, ఏస్ బ్రాండ్ పూజా నువ్వుల నూనె, గోపురం పసుపొడి కుంకుమ, బెవరేజ్ పార్ట్నర్ శుభ్రం ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్, ఏ క్వాలిటీ ప్రొడక్ట్ ఫ్రమ్ కుమార్ పైప్స్ అండ్ మోటార్స్, రేడియో పార్ట్నర్ ఈఎఫ్ఎం 104, ప్రింట్ పార్ట్నర్ ఈనాడు. ముందుగా ఈ ప్రాంతంలో తిరుచానూరు పద్మావతి అమ్మవారి దేవస్థాన వేద పండితులు బ్రహ్మశ్రీ అఖండం శ్రీహరి శర్మ అవధాని గారి బృందం శ్రీనివాస గద్యాన్ని ఇప్పుడు పఠిస్తారు. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అయం భగవాన్ శ్రీమరఖిల మహీమండల మండలధరణీధర మండలాఖండస్య నిఖిల దురాదుర మందిర వరాహ క్షేత్ర విభూషణస్య శేషాచల గరుడాచల సింహాచల వృషభాచల నారాయణాచల అంజనాచలాధిశిఖరిమాలాకులస్య నాథమోహనిధి గుణతాభరణ తత్వనిధి తత్వనిధి భక్తి గుణపూర్ణ శ్రీలీలపూర్ణ పురుష కృపాపూర్ణ విభ్రమద రుంగ శృంగ గగన గంగా సమాలింగితస్య శ్రీమానిక గుణ రామానుజ ముని నామాంకిత బహుభూమాశ్రయదురధామాలయవన రామాయ తవన సీమా పరివృత విశంకరతన నిరంతర విజృంభిత భక్తిరస నిర్జరానందార్య ప్రశ్రమధారా పూర విభ్రమదర్య మహాతడాగమండిరస్య కలికర్దమమలమర్దన కలితోద్యమ విదసద్యమ నిజమాదిమ ముడిగణ నిషేవ్యమాన ప్రత్యక్షే భవన్నిరసలిర నమజ్జన నిఖిల పాపనాశన పాపనాశన తీర్థాధ్యాదిలస్య మురారిదేవక జనాధిపీడిత నిరాత్యదేవన నిరాజభూతుల వరారి సుందర సురాంగనారది అంగదోష్ఠవ కుమారతాకృతి కుమారతారక సమాపనోదయ ధనోనపాదక మహాపరామయ సకల భువన విదిత కుమారధారా విధాన తీర్థాధిష్ఠిరస్య ధననిధర గత సకల హతకలిల శుభదలిల గత బహుళ వివిధమల హతిర దుర రుచిరధర విలోకన మాత్ర విదలిత వివిధ మహాపాలక స్వామి పుష్కరిణీ సమేతస్య బహుసంగర నరకావన పరరుత్కళ కలిగంగళ కరజోద్భవ జనపాదక వినిపాదక రుచినాటక కరహాటక కమలానద శుభమర్జన జలసజ్జన ఫలభరిత నిజ దురిత హరినిరత జన సతత నిరస్త నిరర్గళ పేపీయమాన సలిల సంభృత విశంకటగణ హరేర్థ విభూతిరస్య ఏవమాదిమ భూరి భంగిమ సర్వపాదక గర్వహాపక సింధుడంబర హారిశంబర వివిధ విపుల పుణ్యతీర్థ నివాసస్య శ్రీమదో వెంకటాచలస్య శిఖరిశేఖర మహాకల్పశాఖీ
कर्वी भवदि कर्वी कृतगुरुमेर्वी जिखरिमुखोर्वी धनकुलदर्वी करदजिदोर्वी धनशिखरोर्वी सततसदूर्वी कृतिचरणनवधन गर्वचर्वण निपुणतनुकिरणमसृणितगिरिशिखरिशेखरतरुणिकिरतिनिरः वाणीपतिशर्वाणी गजनेन्द्राणीश्वरमुखनाणी योरसवेणी निभजुभवाणी कृतमहिमानी यस्तरकोटीरभवरखिलभवनभुवनोदरः वैमानिक गुरु भौमाधिक गुण रामानुजकृत धामाकरकर धामारितरलामाक्षगणगरामाजित निज रामालय नवकिशलगमय तोरणमालानिधवनमालाधरः कालाम्बुलमालानि भमीलालकजालामृतपालाङ्कसमूलामृतधारात्मजावधीरणधीरलितधरविशतघनसारमयोध्वपुण्ड्ररेखा ध्वजरुचिरः सुविवस्वरनभास्वर कमलोदर कदमीधर नवकेधर तदिभाधर परिपिञ्जर कनकाम्बर कलिताधर ललितोदर ददालम्बजम्भरिपुमणिस्तम्भ गम्भीरमलम्भस्तम्भन समुजृम्भमाण पीवरोर्जुगलम्ब पुधुलकदलीमुकुलमदहरण जङ्घाल जङ्घायुगलः नव्यदल भव्यकल पीडमल शोणिमल संमृदुल सच्चिदल जातृदलकारि भरशोणदल पत्कमलजाश्रयबल वन्दीकृत शरदिन्दुमण्डली विभ्रमणाल प्रशुभ्रपुणद्भवाधिष्ठिताङ्गुली गाढनिपीडित पद्मासनः जानुतलावधिलम्ब विडम्बित वारणशुण्डादण्ड विजुम्भित नीलमणिमय कल्पकशाखा भ्रमदायि मृणाललताजर समुज्ज्वलधर कनकवलयवेल्लिरेकदल बाहुदण्डयुगलः युगपतिशत कोटि खरकर हिमकर मण्डल जाज्वल्यमान सुदर्शन पाञ्चजन्य समुत्तुङ्गित शृङ्गापर बाहुयुगलः अभिनवशान समुत्तेजित महामहानीलखण्ड मलखण्डन निपुण नवीन परिरप्तकार्तस्वर कवचित महनीय पृथुलसार ग्राम परम्परा शोभित नाभिमण्डल पर्यन्त लम्बमान प्रारम्भ दीप्ति समालम्बित विशाल भक्षस्थलः गंगाधर तुंगाकृति भंगावळि भंगावह सौधावळि बाधावह धाराणि बहारावळि दूराहत गेहांतर मोहावह महिम मसृणित महातिमिरः मड्डुडिन्नि मढमरु जज्झर गाहली पडहावली मृदुमत्तलालि मृदंगदुंदु विढक्किका मुग हृजवाद्यग मधुर मंगल नादमेदुर नाटारपि भूपाल बिलहरि माया मालव गौला असावेरि सावेरि शुद्ध सावेरि देवगांधारी धन्यासी बेगड़ हिंदुस्तानी गाबिरोडी नाटकरुंजी श्रीरागदहनाठान सारंगे दत्पार पंदु वराली वराली कल्याणी भूरि कल्याणी यमुना कल्याणी हुसैनी झंझोड़ी कौमारी कन्नड़ खलहर प्रिया कलहंसनाद नाम क्रिया मुखारिदोड़ी पुन्नाग वराली कांभोजी भैरवी जरुगल कांभोजी आनंद भैरवी शंकराभरण मोहन रेगुत्री सौराष्ट्री नीलांबरी गुणक्रिया मेघगर्जनी हंसध्वनि शोकवरा मध्यमावती संजुरुडी सुरुडी द्विजावंदी मदजांबरी कापी परशुधनासरी देशिकदोडी आहरी वसंत गौड़ी केदार गौड़ा कनकांगी रत्नांगी गानमूर्ति वनस्पति वाचस्पति दानवती रूपवती मानरूपी सेनापति हनुमत्तोडी धेनुका नाटक प्रिया गोकिल प्रिया गायक प्रिया मुकुलाभरण चक्रवाक सूर्यकांत हाटकांबरी शंकरध्वनि नटभैरवी गीर्वाणी हरिकांभोरी धीर शंकराभरण नागानंदिनी यागप्रिया विद्रुमरदरद गानरसेत्यादि संतर संतन्यमान नित्योत्सव पक्षोत्सव मासोत्सव संवत्सरोत्सवादि विविधोत्सव कृतानंद श्रीमदानंद निलय विमानवासः सरदपद्मालया बलपद्मरेणु संचित वक्षस्थल वटवासः श्रीभूमिनिलयान्मेल मंगा समेत श्री श्रीनिवासः सुप्रीतः सुप्रसन्नो विजयता श्रियः कान्ताय कल्याण निधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।
అపో దీపో భవ అని ఊరికినే వల్లె వేస్తే ఉపయోగం ఉండదు. నీకు నువ్వే దీపంగా వెలుగు అని చెప్తే సరిపోదు. అందరికీ నువ్వే దీపమై వెలుగుల్ని పంచాలి. అంతో ఇంతో ఎంతో కొంత నలుగురికి సహాయపడాలి. అప్పుడే అపో దీపో భవ అనే పదానికి ప్రాణం పోసినట్లు అవుతుంది. అలాగే తామే కాకుండా తమతో పాటు వేలాది మంది దీపాలను వెలిగించి ఆ దైవ కృపకు పాత్రలు కావాలని ఆశించిన పెద్దలు ఇక్కడ వేయించేశారు. వారిని వేదికపైకి ఆహ్వానించుకొని జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జ్యోతి ప్రజ్వలన చేసేందుకు వేదికపైకి ఆహ్వానిస్తున్నాం తిరుపతి శాసనసభ్యురాలు గౌరవనీయులు సుగుణమ్మ గారు, చిత్తూరు జిల్లా కలెక్టర్ గారి సతీమణి శిల్పా ప్రద్యుమ్న గారు, డాక్టర్ సంజయ్ గారు, ఈనాడు యూనిట్ మేనేజర్ శ్రీనివాసులు గారు. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः सीदसादनम्. శ్రీమహాగణాధిపతయే నమః. प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामवित्रियवतु. श्रीमहासरस्वत्यै नमः. श्रीगुरुभ्यो नमः. हरिः ओम्. उत्तेप्य स्वजातवेदो भघ्ननिरतिं मम पशोगश्च मह्यमावह जीवनं च दिशो दिशा. साज्यन्त्रवर्ति संयुक्तं वह्निना योजितं प्रियं गृहाण मङ्गलं दीपं त्रैलोक्यतिमिरापः. भक्त्या दीपं प्रयच्छामि देवाय परमात्मने. त्राहिमान्नरकाद्घोरा दिव्यज्योतिर्नमोऽस्तु ते. दीपदेव्यै नमः. सर्वोपचारपूजार्थं पुष्पाणि समर्पयामि. मम आज्ञे भक्त्या विहवेश्वस्तु वयन्द्वेन्धानास्तनुवं पुषीमा. मह्यन्नवन्दां प्रतिशश्चतस्रस्त्वयाध्यक्षेण पुतनाजयेम. मम देवा विहवे सन्तु सर्व इन्द्रावन्तो मरुतो विष्णुरग्निः. ममान्तरिक्षमुरुगोपमस्तु मह्यं वातः पवतां कामे अस्मिन्. मयि देवा द्रविणमायजन्तां मय्याशीरस्तु मयि देवहूतिः. दैव्या होतारा वर्षन्त पूर्वे रिष्टास्याम तरुवासु वीराः. मह्यं यजन्तु मम यानि हव्याकोतिः सत्या मनसो मे अस्तु. येनो मानिकाङ्कतमच्छनाहं विश्वे देवासो अधिवोचतामि. देवी षडर्वीर्णः कृणोत विश्वे देवास इह वीरयध्वम्. माहास्महि प्रजया मातनोभिर्मारधामद्विषते सोमराजन्. अग्निर्मन्यं प्रतिनुदन् पुरस्तादब्धो गोपाः परिपाहि न स्वौ. प्रत्यञ्चोऽयं निगतः पुनस्ते महिषान् चित्तं प्रबुधा विनेशतु. धाता धातॄणां भुवनस्य यस्पतिर्देवगुं सवितारमभिमातिशाहम्. इमं यज्ञमश्विनो भा बृहस्पतिर्देवाः पान्तु यजमानन्यर्थात्. उरुव्यजानो महिषः शर्म यगुं सदस्मिन् हवे पुरुहोतः पुरुक्षु. स नः प्रजायै हर्यस्वमृढयेन्द्रमानो रीरिषोमापराधाः. येन सपत्ना अवते भवन्त्युन्द्राग्निभ्यामो बाधामहेतान्. वसवो रुद्रा आदित्या उपरि स्पृशं मोऽग्रं चेत्तारमधिराजमक्रन्. अर्वान् त्वमिन्द्रममुदो हवामहे योगोदिद्धनजिदश्वरीद्याः. इमन्नो यज्ञं विहवेजुषस्वास्य कुर्मो हरिवो मेति मन्त्वा. देवास्तां विश्वरूपाः पशवो वदन्ति.
सानो मन्द्रेशमूर्जन्तुहानाधेनुर्वागस्मानुपतिष्ठुदयितु श्रीवेङ्कटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितचेतनमन्दारं श्रीनिवासमहं भजे नमो हिरण्यबाहवे हिरण्यवर्णाय हिरण्यरूपाय हिरण्यपतयेऽम्बिकापतये उमापतये पशुपतये नमो नमः अस्य देवदेवस्य गणदानेक दिव्यावतारस्वरूपस्यादिमध्यान्तरेतस्याखिलाण्डकोट ब्रह्माण्डनामकनायकस्य कार्तिक दामोदर परब्रह्मणे नमः सर्वोपचारपूजार्थं पुष्पाणि समर्पयामि జ్యోతి ప్రజ్వలనం చేసి ఈ కార్యక్రమానికి శుభారంభం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది ఈటీవీ ఆంధ్రప్రదేశ్. ఉండ్రాలు నీకు దండిగా పంపుతాము, విఘ్నాల గండాలు తొలగించు దేవా అని మనం ప్రార్థించేది ఆ పార్వతీ నందనుడైనటువంటి విఘ్నేశ్వరునికి. నిర్విఘ్నం కురుమే దేవా అంటూ ఆ గణపతిని అర్చిద్దాం. ఈనాటి మన ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమం ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగాలని వేడుకుంటూ మన వైదిక కార్యనిర్వాహకులైనటువంటి శ్రీ పులుపుల ఫణికుమార శర్మ గారు, శ్రీ రాఘవేంద్ర శర్మ గారు, శ్రీ సాయి పవన శర్మ గారు ఇప్పుడు ఆ విఘ్నాధిపతికి తొలి పూజ చేస్తారు. విఘ్నధ్వాంత నివారణై కతరణై విఘ్నాటనై హవ్యవాట్ విఘ్నవ్యాళ కులస్య మత్తగరుడో విఘ్నేభ పంచాననః విఘ్నోత్తుంగ గిరిప్రభేదన విఘ్నాధికుంభోద్భవః విఘ్నాఘౌగ గణ ప్రచండ పవనో విఘ్నేశ్వర పాతు మాం. గణపతి ఎటువంటి దైవం అంటే విఘ్నములు అనేటటువంటి గాఢాంధకారాలను పోగొట్టేటటువంటి సూర్యుడి వంటి వాడు. విఘ్నాటని హవ్యవాటి విఘ్నములను అనేటటువంటి అడవిని కాల్చేటటువంటి కార్చిచ్చు వంటివాడు. భయంకరమైనటువంటి ఆ విఘ్నములు అనేటటువంటి సర్పాల పాలిట గరుత్మంతుడి వంటివాడు. విఘ్నేభ పంచానన విఘ్న ఇభము అంటే ఏనుగు లాంటి విఘ్నాలను కూడా పారద్రోలేటటువంటి పంచానన సింహం వంటివాడు. అట్లనే విఘ్నాఘౌఘ ఘనప్రచండ పవనో విఘ్నములు అనేటటువంటి పాప సమూహాన్ని చీల్చివేసేటటువంటి ఒక ప్రచండ పవనం వంటివాడు. అటువంటి గణపతిని మన కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలి అని ఒక్క పర్యాయం గణపతి యొక్క ధ్యానాన్ని చెప్పి అందరం కూడా గణపతిని ప్రార్థిద్దాం. అందరూ నమస్కారం చేస్తూ గణపతి ధ్యాన శ్లోకం గట్టిగా చెప్పండి. చెప్పండి. బుద్ధిమంతం, గట్టిగా చెప్పాలమ్మా. బుద్ధిమంతం సిద్ధిమంతం పార్వతీ తనయం శుభం సర్వవిఘ్న వినాశాయ ప్రార్థయేహం గణాధిపం. గట్టిగా గం గణపతయే నమః. కొంచెం గట్టిగా గణపతికి వినపడాలి. గం గణపతయే నమః. గం గణపతయే నమః. విఘ్నరాజాయ నమః. విఘ్నాంత్రే నమః. కైలాసవాసినే నమః. మూషిక వాహనాయ నమః. ప్రసన్నవదనాయ నమః. ప్రపన్నార్తిహరాయ నమః. గణేశాయ నమః. అందరూ ఒక్క పర్యాయం గణపతికి శిరస్సు వంచి నమస్కరించి మన కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా జరగాలి అని ప్రార్థించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రీం స్మరామి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. శ్రీ వెంకటాద్రి నిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్మః తరంగయతు మంగళం. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో పరమభాగవతేభ్యో సువాసినేభ్యో నమో నమః. తర్వాత కొద్దిగా నీళ్లు మీ కుడి చేతిలో వేసుకొని మీ శిరస్సున అలాగే మీ ముందున్నటువంటి పూజా ద్రవ్యాల మీద పుండరీకాక్ష పుండరీకాక్ష అంటూ చల్లండి. అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సవాఖ్యాభ్యంతర శుచిః. పుండరీకాక్ష పుండరీకాక్ష. తర్వాత అందరూ కూడా మీ కుడి చేతి చూపుడు వేలు మధ్యవేలు మధ్యలో బొటన వేలు ఉంచి
చివరి వేళ్ళు రెండు కూడా దూరంగా పెట్టి మినపగింజ మునిగే ప్రమాణం మీ చెయ్యి ఆవు చెవిలాగా ఉండాలి, గోకర్ణంలాగా. చేతిలో నీళ్లు వేసుకొని శబ్దం రాకుండా 3 సార్లు ఆచమనం చేయండి అందరూ కూడా. అచ్యుతాయ నమః, అనంతాయ నమః, అచ్యుతానంత గోవిందాయ నమః. 4వ పర్యాయం నీళ్లు పక్కన వదిలిపెట్టి చేయి తుడుచుకోండి, అక్షతలు సిద్ధంగా పెట్టుకోండి. అచ్యుతాయ నమః, అనంతాయ నమః, అచ్యుతానంత గోవిందాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. అక్షతల వాసన చూసి ఎడమ చేతి వైపు వెనక్కి వేసుకోండి. అపక్రామంత భూతాద్యా పిశాచ సర్వతోముఖా సర్వేషాం విరోధేన పూజా కర్మ సమారభే. అందరూ ప్రాణాయామం చేయండి. అంగుళ్యగ్రే నాసికగ్రే సంపేజ్యం పాపనాశనం ప్రాణాయామమిదం ప్రోక్తం ఋషిభిః పరికల్పితం. పూర్వోక్త సంకల్ప ప్రకారేణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథో శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అందరూ కూడా మీ గోత్రనామాలు చెప్పుకోండి. యజమానస్య శ్రీమాన్ గోత్రోద్భవస్య నామధేయస్య, తర్వాత మీ భర్త గారి పేరు చెప్పుకున్న తర్వాత మీ పేరు చెప్పుకోండి. ధర్మపత్ని సమేతస్య సహకుటుంబస్య, అందరు మీ పిల్లలందరి పేర్లు కూడా చెప్పుకోండి. యజమానస్య సహకుటుంబస్య సపుత్రస్య సపుత్రికస్య సబాంధవస్య, వివాహం కానటువంటి వాళ్ళు మీ తల్లిదండ్రుల పేరు చెప్పుకొని మీ పేరు చెప్పుకోండి. ఆయుష్యాభివృద్ధ్యర్థం అందరూ నమస్కారం చేస్తూ సంకల్పం గట్టిగా చెప్పండి. చెప్పండి అస్మాకం, గట్టిగా చెప్పాలి. అస్మాకం సహకుటుంబానాం సబాంధవానాం ఆశ్రిత వర్గానాం సర్వాభీష్ట ఫల సిద్ధ్యర్థం సకల శ్రేయః అభివృద్ధ్యర్థం కార్తీక దామోదర ప్రీత్యర్థం అన్యోన్య సువాసినీనాం సహాయేన కార్తీక దీపారాధనం కరిష్యే. ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం ఆచార్య శ్రీహస్తేన గణపతి పూజాం కరిష్యామహే. అని అందరూ కూడా గం గణపతయే నమః అని శిరస్సు వంచి నమస్కరించి గణపతికి ఆచార్యులు వారు చేసేటటువంటి గణపతి పూజను తిలకించండి. తొలి పదకవిత పితామహుడు అన్నమాచార్యుల వారు తంబూరా మీటుతూ అలా ఒక చెయ్యి పైకెత్తి వినరో భాగ్యము విష్ణు కదా అన్న పాడిన పాట మన చెవులో పడగానే మన కళ్ళ ముందు ఆ కలియుగ అవతారుడైనటువంటి వెంకటేశ్వర స్వామి నిలబడి కనబడతాడు. ఆ కోనేటి రాయుడు కన్నా ముందే కొలువు తీరినటువంటి ఆ కొండపైన శ్రీ ఆది వరాహ స్వామిని మనం దర్శించుకుంటాం. ఆ క్షేత్ర పాలకుడైనటువంటి ఆది వరాహ స్వామి అష్టోత్తరాన్ని ఇప్పుడు మన వైదిక కార్యనిర్వాహకులు శ్రీ పులుపుల ఫణికుమార శర్మ గారు పఠిస్తారు. అస్య దేవదేవస్య గణతానేక దివ్యావతార స్వరూపస్య ఆదిమధ్యాంతరేదస్య అఖిలాండగౌడ బ్రహ్మాండ నాయకస్య వేదోద్ధరకస్య పృథ్వీనాథస్య శ్రీ భూవరాహ దివ్యానుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం సంభవద్భిః ద్రవ్యైః సంభావిత ఉపచారైః సంభావిత ప్రకారేణ శ్రీ వరాహ అష్టోత్తర శతనామావళి పూర్వకం అర్చనాఖ్యం కర్మ కరిష్యే. అందరూ నమస్కారం చేస్తూ వరాహస్వామి ధ్యానం చెప్పండి. అందరూ గట్టిగా కొండపైన క్షేత్రపాలకుడై ఉన్నటువంటి వరాహస్వామికి మీరు చెప్పేటటువంటి ధ్యానం వినపడాలి. అందరూ నమస్కారం చేస్తూ గట్టిగా చెప్పండి. నమస్తే, గట్టిగా చెప్పాలి. నమస్తే దేవదేవేశ వరాహ వదన అచ్యుత క్షీరసాగర సంకాశ వజ్రశృంగ మహాభుజ వరాహాయ నమః వరాహాయ నమః. గట్టిగా మీరు చెప్పేది కొండపైకి కాదు, కొండ మెట్ల దాకా కూడా వెళ్ళలేదు కాబట్టి గట్టిగా వరాహాయ నమః వరాహస్వామినే నమః యజ్ఞవరాహాయ నమః భూవరాహాయ నమః. పరమాత్మ యొక్క 10 అవతారాలు ఉన్నాయి. ఎందుకు ఆయన అవతారాలు అంటే వేదోద్ధరణ మంధరాభరణ పృథ్వీ ధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రదారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీరమణ ధనంజయ జయ వ్యాపారపారిణ చోడీ దివ్యధ కరుణాతమోహరణ తండ్రి వెంకటేశ ప్రభు అంటారు. అటువంటి 10 అవతారాలలో 3వ అవతారమైనటువంటి వరాహ అవతారం స్వామివారు తిరుమల అంటే మొట్టమొదట అది ఆది వరాహ క్షేత్రం. తరువాత స్వామివారు వచ్చి ఆ వరాహ క్షేత్రంలో కొలువుదీరి మనందరి పాలిట కొంగు బంగారంగా వెలసిల్లుతూ ఉన్నారు. స్వామివారిని మొట్టమొదట సందర్శించింది వరాహస్వామి. వెంకటేశ్వర స్వామి
నేను నీ కొండపైన ఉంటాను అని అడిగితే స్వామి అన్నాడు, ఇదంతా నా రాజ్యము, ఇక్కడ ఉంటున్నావు కదా, మరి నాకేమిస్తావు అన్నాడు ఆయన. అంటే దానికి కారణం వెంకటేశ్వర స్వామి చెప్పాడు, నాకంటే ముందుగా నీకు అర్చన జరుగుతుంది, నా దర్శనానికి వచ్చినటువంటి వాళ్ళు నిన్ను దర్శించిన తరువాతే నన్ను దర్శిస్తారు. ఏ పదార్థమైనా పాలైనా ఏవి నివేదన చేయాలన్నా కూడా ప్రప్రథమంగా నీకు నివేదన చేసిన తరువాత మాత్రమే నాకు నివేదన చేస్తారు అని శ్రీనివాస ప్రభువు చెప్పిన విధానంగా నాటి నుండి నేటి వరకు కూడా మొట్టమొదటి అర్చన వరాహస్వామికే జరుగుతుంది ఆ కైంకర్యం. అయితే వరాహ ఆవిర్భావం ఎలా ఏర్పడింది అంటే దితి కశ్యపుల యొక్క కుమారులు హిరణ్యాక్ష హిరణ్యకశిపులు. అటువంటి హిరణ్యాక్షుడు అంటే వాడి చూపే బంగారం అండి. అటువంటి హిరణ్యాక్షుడు మహాప్రళయం సంభవించినప్పుడు భూమి సముద్ర గర్భంలోకి వెళ్ళిపోతే ఇప్పటి రోజుల్లో కబ్జా చేసినట్టుగా వాడు కూడా సముద్ర లోపలికి వెళ్ళినటువంటి భూమి అంతా నాది అని చెప్పాడు. చెప్పినప్పుడు దేవతలందరూ కూడా వెంటనే బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. స్వామి ఎలా అయినా కూడా భూమిని రక్షించాలి, భూమిని ఉద్ధరించాలి అని చెప్పి మనువు మొదలైనటువంటి వాళ్ళు చక్కగా దేవతలందరూ వెళ్ళి బ్రహ్మదేవుడిని ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మదేవుడు సంకల్పం చేశాడు. అంతలోకే ఆయనకి గట్టిగా తుమ్ము వచ్చింది. వచ్చేటప్పటికి బ్రహ్మదేవుడి బొటనవేలు ప్రమాణంలో ఉన్నటువంటి ఒక వరాహము, సూకరము, ఒక పంది లాంటి ఒక జంతువు బయటకు వచ్చింది. అది అందరూ చూస్తూ ఉండగానే మహారూపాన్ని ధరించింది. వెంటనే వెళ్ళి హిరణ్యాక్షుడితో యుద్ధం చేసి తన పదునైనటువంటి వాడి అయినటువంటి దంతములతో హిరణ్యాక్షుడిని సంహరించి భూమిని ఉద్ధరించాడు పరమాత్మ. అందుకే ఆయన భూవరాహస్వామిగా పిలువబడతాడు. లక్ష్మీవరాహస్వామిగా కూడా పూజలు అందుకుంటూ ఉన్నాడు. భూమికి సంబంధించినటువంటి ఇబ్బందులు, భూమికి సంబంధించినటువంటి తగాదాలు ఇవన్నీ కూడా భూవరాహస్వామిని నమస్కరించినట్లయితే, ధ్యానించినట్లయితే, దర్శించినట్లయితే సకల విధాలైనటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. కాబట్టి అటువంటి వరాహస్వామి సన్నిధానంలో ఉన్నాం మనం. స్వామివారి వివాహానికి కావలసినటువంటి అప్పునంతా కూడా వరాహస్వామి అడ్డ ఉండి కుబేరుడి చేత ఇప్పించాడు. అందుకే సంవత్సరానికి ఒక పర్యాయం ఇప్పటికి కూడా స్వామివారి కార్యనిర్వహణాధికారిని వరాహస్వామి దగ్గరికి తీసుకొచ్చి అప్పు తీర్చమని అడుగుతూ ఉంటారు. ఆ సంప్రదాయం నేటికి కొనసాగుతుంది. కాబట్టి అటువంటి క్షేత్రపాలకుడైనటువంటి వరాహస్వామి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనందరికీ లభించాలని నమస్కారం చేస్తూ ఒక్కసారి గట్టిగా చెప్తాం, వరాహస్వామినే నమః. గట్టిగా చెప్పాలి, వరాహస్వామికి వినిపించాలి, వరాహస్వామినే నమః, వరాహస్వామినే నమః. శ్రీ భూవరాహస్వామినే నమః ధ్యాయామి. ఓం శ్రీ భూవరాహస్వామినే నమః. పుష్పైః పూజయామి, అక్షతైః పూజయామి. అందరూ నమస్కారం చేస్తూ వరాహస్వామినే నమః అంటూ స్వామివారి అష్టోత్తర శతనామాలు వినండి. ఓం శ్రీ వరాహాయ నమః. ఓం మహీనాథాయ నమః. ఓం పూర్ణానందాయ నమః. ఓం జగత్పతయే నమః. ఓం నిర్గుణాయ నమః. ఓం నిష్కలాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం దండకాంతకృతే నమః. ఓం అవ్యయాయ నమః. ఓం హిరణ్యాక్షాంతకృతే నమః. ఓం దేవాయ నమః. ఓం పూర్ణ షాడ్గుణ్య విగ్రహాయ నమః. ఓం లయోనక విహారాయ నమః. ఓం సర్వప్రాణహితే రతాయ నమః. ఓం అనంతరూపాయ నమః. ఓం అనంతశ్రియే నమః. ఓం జితమన్యవే నమః. ఓం భయావహాయ నమః. ఓం వేదాంత వేద్యాయ నమః. ఓం వేధసే నమః. ఓం వేదగర్భాయ నమః. ఓం సనాతనాయ నమః. ఓం సహస్రాక్షాయ నమః. ఓం పుణ్యగంధాయ నమః. ఓం కల్పకృతే నమః. ఓం క్షితిభృతే నమః. ఓం శ్రీ భూవరాహాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం పద్మనాభ ప్రియాయ నమః. ఓం హేమాంగాయ నమః. ఓం ప్రసన్నాత్మనే నమః. ఓం మహాకోలాయ నమః. ఓం యజ్ఞకృతే నమః. ఓం సువర్తుండాయ నమః. ఓం సర్వవ్యక్తాయ నమః. ఓం పరస్మైధామ్నే నమః. ఓం కాంతాయ నమః. ఓం పరుషాయ నమః. ఓం వృషాకపయే నమః. ఓం పరాయ నమః. ఓం వజ్రదంష్ట్రాయ నమః. ఓం కళ్యాణకృతే నమః. ఓం మహాబలాయ నమః. ఓం కర్త్రే నమః. ఓం వేదనేత్రే నమః. ఓం కర్మసాక్షిణే నమః. ఓం వేదహంతృ శిరోహరాయ నమః. ఓం కర్మకండస్య సంప్రదాయ ప్రవర్తకాయ నమః. ఓం సర్వవేద ప్రవర్తకాయ నమః. ఓం సర్వగాయ నమః. ఓం గభీరాక్షాయ నమః. ఓం సర్వలోకపతయే నమః. ఓం గభీరాత్మనే నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం త్రిధామ్నే నమః. ఓం శ్రీమతే నమః. ఓం సురేశ్వరాయ నమః. ఓం శ్రేయసే నమః. ఓం క్షేమకృతే నమః. ఓం శ్రీదాయ నమః. ఓం సాత్వతాంబతయే నమః. ఓం శ్రీవత్సవక్షసే నమః. ఓం ఇంద్రత్రాతే నమః. ఓం శ్రీకరాయ నమః. ఓం జగత్పాత్రే నమః. ఓం శ్రీముష్ణేశాయ నమః. ఓం మహేంద్రాదండకర్యఘ్నే నమః. ఓం సర్వదేవ ప్రియాయ నమః. ఓం భక్తవశ్యాయ
సదాశివాయ నమః. ఓం సాక్షిణ్యై నమః. ఓం సదాద్యుక్తాయ నమః. ఓం సప్తకన్యా మనోరథాయ నమః. ఓం నిజానందాయ నమః. ఓం స్వయంభువే నమః. ఓం కర్మకండస్య సంప్రదాయ ప్రవర్తకాయ నమః. ఓం శ్రీముష్ణే క్షేత్రనాథాయ నమః. ఓం సర్వార్థదాయ నమః. ఓం జితేంద్రియాయ నమః. ఓం సర్వభక్షకాయ నమః. ఓం సర్వలోకపతయే నమః. ఓం శ్రీమతే నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం శ్రేయసే నమః. ఓం శ్రీదాయ నమః. ఓం శ్రీవత్సవక్షసే నమః. ఓం శ్రీకరాయ నమః. ఓం శ్రీముష్ణేశాయ నమః. ఓం శుభేక్షణాయ నమః. ఓం ఓం సర్వదేవ ప్రియాయ నమః. ఓం సాక్షిణే నమః. ఓం సప్తకన్య మనోరథాయ నమః. ఓం స్వయంభవే నమః. ఓం ఓం శ్రీముష్ణే క్షేత్రనాథాయ నమః. ఓం శ్రీ భూవరాహాయ నమః. ఓం శ్రీశాయ నమః. అందరూ నమస్కారం చేస్తూ చెప్పండి, శ్రీ భూవరాహాయ నమః. గట్టిగా చెప్పాలమ్మా, స్వామికి వినపడాలి. శ్రీ వరాహస్వామినే నమః. శ్రీ వరాహస్వామినే నమః. అందరూ నమస్కారం చేస్తూ స్వామి ప్రార్థన చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆదిదేవాయ దేవాయ ఆదివ్యాధి వినాశిని క్రోడరూపాయ దేవాయ యజ్ఞవరాహాయ తే నమః. వరాహస్వామినే నమః. వరాహస్వామినే నమః. వరాహస్వామినే నమః. ధరణీత్రాతాయ నమః. ధరణీత్రాతాయ నమః. వరాహాయ నమః. శ్రీనివాసాయ నమః. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా గోవిందా. అందరూ కూడా శిరస్సు వంచి నమస్కరించండి. ప్రమిదిలో వెలిగే జ్యోతిని అలా చూస్తూ ఉంటే కొందరికి నర్తించే ఓంకార బీజాక్షరంలా కనిపిస్తుంది, మరికొందరికి ఆ తిరువెంకటరాయని తిరునామాల్లా కనిపిస్తుందట. ఇది కార్తీక మాసం, శివకేశవుల మాసం కాబట్టి ఎవరికి ఎలా దర్శనమివ్వాలో అలా దర్శనం అవుతుంది. అందుకే దీపజ్యోతి పరబ్రహ్మ అన్నారు. ఆ దీపాలలో మనం దర్శించవలసినటువంటి విశేషాల్ని ఈరోజు ప్రముఖ పంచముఖ హనుమత్ ఉపాసకులు కల్వకుంట వేదాంతాచార్యులు గారు తమ ప్రవచనం ద్వారా ఇప్పుడు మనకు తెలియజేస్తారు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. వందే వానరనారసింహగరాట్క్రోఢాశ్వవక్త్రాంచితం నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా హస్తాబ్జైరసికేటపుస్తకసుధాకుంభాన్ కుశాద్రీన్ గదాం ఖట్వాంగం ఫణిభూరుహౌ దశభుజం సర్వారి గర్వావహం. వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయశ్చ ప్రయశ్చ. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. భగవద్బంధులారా, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, అఘటనాఘటన సమర్థుడు, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ప్రపంచంలో మేటి దైవమైనటువంటి మన తిరుమల వెంకటేశ్వర స్వామి దివ్య పాద సన్నిధిలో కార్తీక మహోత్సవ దీపోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఇది అందరికీ ఆనందదాయకం. ఈ అద్భుతమైనటువంటి కార్తీక దీపోత్సవాన్ని ఎవరు దీపోత్సవంలో పాల్గొంటారో, దీపోత్సవం జరగగా ఎవరైతే చూస్తారో
అయ్యో దీపోత్సవానికి నేను రాలేదు, చూడలేదు అని దూరం నుంచి వింటారో అందరికీ కూడా ఆ కార్తీక దామోదరుడు అద్భుతమైనటువంటి శక్తిని, తేజస్సును, జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ముఖ్యంగా ఆ వెంకటేశ్వర స్వామి నామాన్ని మొట్టమొదలు మనకు అర్చకులు చెప్పినట్టుగా ఒక్కసారి మన హృదయాంతరాళాల నుండి ఏది చేసినా కూడా, ఏది ఆలోచించినా కూడా, ఏది స్మరించినా కూడా అది హృదయాంతరాళాల నుండి గనుక వస్తే అది మీకు నిజమవుతుంది, సఫలమవుతుంది. కనుక మొట్టమొదటిది ఆ దైవనామాన్ని మన హృదయాంతరాళాల నుండి మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధిగా ఆ స్వామి నామాన్ని చెప్పి మనం 4 మాటలు చెప్పుకుందాం. ఒక్కసారి 2 చేతులెత్తి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అందరూ గట్టిగా చెప్పాలి, ఆర్తితో చెప్పాలి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఎందుకు ఈ మాట చెప్పించడం అంటే, మనం భగవంతునికి శరణాగతిని పొందాలి. మొట్టమొదలు ఎప్పుడైతే శరణాగతిని పొందుతామో అప్పుడు ఆయన అనుగ్రహం మన చుట్టూ కూడా రక్షాకవచంలాగా పనిచేస్తూ ఉంటుంది. శరణాగతి అంటే ఏమిటి అంటే, స్వామి నీవే తప్ప ఇతప్పరం బెరుగా అనేటువంటి భావనతో ఉండాలి. అప్పుడు మన హృదయంలో స్వామి ప్రవేశిస్తాడు. మనం చేసేటువంటి పని కానీ, మనం మాట్లాడే మాట కానీ, మనం చూసే చూపు కానీ, మనం ఆలోచించేటువంటి ఒక ఆలోచన కానీ ప్రతీది మన నరనరాల్లో, కణకణాల్లో కూడా దైవతత్వం అంతా కూడా ఆవహించి మనమంతా కూడా అద్భుతమైనటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తాము. అది అంతా కూడా లోకజన హితంగా, మన హితంగా, బంధుజన హితంగా, సర్వజనీన హితంగా కూడా ఉంటుంది. ఇది దైవ అనుగ్రహం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది భగవద్బంధువులారా. ఇది మనకు కార్తీక మాసం. కార్తీకం అనగానే మన హృదయంలో ఎక్కడో ఆశ్వీజ మాసం వరకు ఎక్కడో మిణుకు 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 అంటున్నటువంటి ఒక దీప కాంతి కార్తీకం అనేటువంటి దీపావళి ప్రవేశించగానే, దీపావళిలో అమ్మవారి యొక్క దీపోత్సవం జరుగుతుంది కదా, ఆనాటి నుంచి ప్రారంభమవుతుంది. మన హృదయాంతరాళాల్లో దాగి ఉన్నటువంటి దివ్య చైతన్య స్థితి అది మనకు ఈ కార్తీక మాసంలో జాగృతమవుతుంది. మన హృదయంలో భగవత్ తేజోరూపంలా, అమ్మవారి యొక్క తేజోరూపంలో మనను దివ్యమైనటువంటి యొక్క ముఖంలో, ముఖ వర్చస్సుతో మనకు ప్రకాశిస్తూ ఉంటుంది. ఇది కార్తీక మాసం. కార్తీక మాసం అంటే చాలు, కృత్తికా నక్షత్రంతో పౌర్ణమితో ఉంటుంది కనుక అది కార్తీక మాసం. అందుకోసమనే మనకు నక్షత్రాల గురించినటువంటి వేదం చెప్పేటప్పుడు అగ్నిర్నఃపాతు కృత్తికా నక్షత్రం దేవమింద్రియం అని చెప్పి మనకు వేద పండితులు చెబుతూ ఉంటారు. అంటే మొట్టమొదటిది అశ్విని కదండి నక్షత్రము అంటారు. చెప్పేటప్పుడు అశ్విని, భరణి, కృత్తిక అని చెప్తాం. కానీ ఈ యొక్క నక్షత్రానికి వేదం ఇచ్చేటువంటి యొక్క మొట్టమొదటి స్థానం ఏమిటంటే అగ్ని నక్షత్రం. అంటే తేజో నక్షత్రం, తేజస్సును కలిగించేటువంటిదే ఈ అగ్ని నక్షత్రం. కనుక ఈ కార్తీక మాసమంతా కూడా తమసోమా జ్యోతిర్గమయా, చీకటి నుండి మనకు కాంతి వైపు ప్రసరింపచేసేటువంటి మార్గాన్ని చూపించేటువంటిదే ఈ యొక్క కార్తీక దీప మహోత్సవ కార్యక్రమం.
కనుక భగవద్బంధువులారా, ఇంతకుముందు మనకు అర్చకులు చెప్పినట్లు మనం ఎన్నో యజ్ఞాల్లో పాల్గొంటూ ఉంటాం, కానీ ఎప్పుడో ఒకప్పుడు పాల్గొంటూ ఉంటాం, కానీ మనం నిత్యం పాల్గొనడం లేదే అంటే అందుకోసమనే మనకు చెప్పబడింది ఏమిటంటే నిత్య కర్మలుగా ఇంట్లో దీపారాధన చేస్తే చాలు మనం ఒక అద్భుతమైనటువంటి యజ్ఞం చేసినట్టే. ఈ దీపారాధన ఎప్పుడు చేయాలి అనంటే 3 సార్లు చేయగలిగితే 3 సార్లు చేయాలి. అందరూ అనుకుంటారు సంధ్యా దీపారాధన అంటారు. సంధ్య అనగానే అందరికీ కూడా సాయంకాలం అనేటువంటిది స్ఫురిస్తుంది. సంధ్య అంటే సాయంకాలమే కాదు, ప్రాతఃసంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య, త్రిసంధ్యలు. ఆ త్రిసంధ్యలలో దీపారాధన చేస్తే అక్కడ ఎటువంటి యొక్క దుష్టత్వము, బాధలు, కష్టాలు, చీకటి అంధకారమంతా కూడా తొలగిపోయి మహాలక్ష్మీ నిలయంగా ఉంటుంది. అందుకోసమనే దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి జనార్దన, దీపేన హరతే పాపం, సంధ్యాదీపం నమోస్తుతే అని అంటారు. కనుక ఇటువంటి యొక్క సమయంలో చేయడమే కాదు, అద్భుతమైనటువంటి ఇంకొక మాట చెప్తా ఉంటారు. దీపము కలిగిన గింటను దాపున లక్ష్మీదేవి చేరి ధనములు యుచ్చున్ కాపాడుచుండు మనుజుల పాపంబు బాపి అని అంటారు. ఎవరైతే పెద్దగా పూజ చేయనక్కరలేదు, ఎవరి ఇంట్లోనైతే నిత్య దీపారాధన జరుగుతుందో అక్కడ దరిద్ర దేవతకు స్థానము లేదు, అజ్ఞానానికి స్థానము లేదు, అధర్మానికి స్థానము లేదు. అక్కడ దివ్యమైనటువంటి తేజోమూర్తితో విరాజిల్లేటువంటి పరమాత్మ యొక్క రూపమే తప్ప, తేజస్సే తప్ప అన్యమైనటువంటిది మనకు అక్కడ గోచరించదు భగవద్బంధులారా. కనుక అత్యద్భుతమైనటువంటి కార్తీక మాస, దామోదర మాసం అంటారు. ఇది ఈ కార్తీక మాసం అంతా కూడా శివకేశవులకు చాలా ఆనందకరమైనటువంటిది. శివశ్చ హృదయం విష్ణో, విష్ణోశ్చ హృదయం శివ అని అంటారు. అందుకోసమనే ఒక చోట శివుడు కొండపైన ఉంటే అక్కడ రాముడో కృష్ణుడో కొండ కింద ఉంటాడు. ఇక్కడ మనకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కొండ మీద ఉంటే ఇక్కడ కపిలేశ్వర స్వామిగా కింద ఉండి చూస్తూ ఉన్నాడు. చూడండి ఎంత అద్భుతం అండి మనకు శివకేశవ తత్వం అంతా కూడా. అందుకోసమనే ఇటువంటి యొక్క సమయం, ఇటువంటి యొక్క అద్భుతమైనటువంటి అవకాశం మనకు రానే రాదు. ఇటువంటి అవకాశం కలగడం మన పూర్వజన్మ సుకృతం తప్ప ఇంకోటి కాదు. అందుకోసమనే ఈ కార్తీక మాసంలో కార్తీక దామోదర మాసంగా, కార్తీక మాసంలో ఉసరిక స్నానము, ఉసిరిక దానము, దీపము ఇవన్నీ కూడా ముఖ్యంగా చెప్పబడినటువంటివి. ఇవన్నీ మనం చేస్తూ ఉంటే ఏమిటండి ఇవన్నీ చెప్తారంటే, ఉసిరిక అనేటువంటిది ఇది చలికాలం, చలిపెట్టేటువంటి అప్పుడు ఉసిరిక గనక శరీరాన్ని గనక మనం స్పృశించి రాసుకొని చేసినట్టయితే మనకు చర్మంపై ఉన్నటువంటి రోగాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు సి విటమిన్ అని అంటూ ఉంటారు. సి విటమిన్ అంటే ఏమిటంటే చర్మం పగలకుండా ఉంటూ ఎప్పుడు నునువు తేలి ఉంటూ ఉంటుంది. అందుకోసం ఎందుకండి అనంటే ఇది బయట చెప్పడం కోసం ఆయుర్వేద రీత్యా చెప్పేటువంటి మాట. అంతర్లీనంగా ఉసిరిక వృక్షంలో సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీదేవి అందులో నిలయంగా ఉంటుంది. అంటే ఎక్కడైతే శ్రీ మహాలక్ష్మీదేవి నిలయంగా ఉంటుందో అక్కడ లక్ష్మీతత్వమే ఉంటుంది. చూడండి ఇక్కడ మనకు పద్మావతి అమ్మవారు, మీరంతా పద్మావతి అమ్మవారు లాగా ముఖము, మీ ముఖమంతా కూడా తేజో విరాజితంగా విలసిల్లుతూ ఉంది. ఈ కార్తీక దామోదర మాసంలో కార్తీక దీపోత్సవ వైభవంలో ఈనాటి వేదికలో ఆహా అద్భుతమైనటువంటి ఒక దృశ్యం ఇది. ఎందుకు ఈ మాట పొగడడం కోసం చెప్పడం లేదు. ఒక చెడు మాట మాట్లాడితే చూడండి ఆ ముఖంలో వాడి ముఖం చూడకూడదు అండి అంటాం. ఒక చెడు మాట మాట్లాడేటప్పుడు ఆ ముఖంలో కొన్ని రకాలైనటువంటి రంగులు మారుతూ ఉంటాయి ఆ ముఖాలలో. ఒక మంచి మాట, మంచి హృదయానికి ఆనందాన్ని కలిగించేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళ ముఖంలో ఒక లక్ష్మీకళ ఉట్టిపడుతూ ఉంటుంది. ఇది ఏదో చెప్పడానికి అతిశయోక్తి కాదు, ఇది యథార్థమైనటువంటిది భగవద్బంధులారు. కనుక అటువంటి కార్తీక దామోదర మాసాన్ని మనం ఈ వెంకటేశ్వర కళాశాల ప్రాంగణంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆది మధ్యాంతరహితుడైనటువంటి వెంకటాద్రి సమంస్థానం, వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన
వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యసి. ఇది వెంకటాచార మహత్యం అనేటువంటి మహత్యంలో చెప్పబడినటువంటిది. వెంకటాద్రి సమంస్థానం. అసలు వెంకటేశ్వర 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 అంటే ఏమిటి? వేం అనగా కష్టములు, వేం అనగా పాపములు, వేం అనగా దోషములు, వేం అనగా సమస్యలు, వేం అనగా కలుషితములు. కటహ తొలగించుట, కటహ నిర్మూలించుట, కటహ త్రోచివేయుట, కటహ నివారణ చేయుట. వెంకటహ పాపములు తొలగించి వేయడంలో, పాపములను నిర్మూలించడంలో, దోషములను నిర్మూలించడంలో ఆయన ఈశ్వరుడు అంటే అధినాయకుడు. పాపములన్నీ తొలగించి వేసేటువంటి ఆ వెంకటేశ్వరుని యొక్క నామాన్ని మనం ఉచ్చరిస్తూ ఆయన ఆది వరాహక్షేత్రంలో నిలిచి ఉన్నాడు. ఎందుకు వచ్చాడయ్యా అంటే మనందరినీ అనుగ్రహించడానికి వచ్చాడు. మనం అద్భుతమైనటువంటి ఒక శక్తి సంపన్నులుగా తీర్చిదిద్దడానికి వచ్చాడు. శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయ రమమాణాయ వెంకటేశాయ మంగళం అంటారు. ఆయనకు వైకుంఠంలో తృప్తి కలగలేదటండి, ఆయనకు వైకుంఠంలో ఆనందం కలగలేదట. మరి ఎక్కడున్నది ఆనందం అంటే ఒకానొకప్పుడు నారద మహర్షి అనేక లోకాలను తిరుగుతూ వైకుంఠానికి వెళ్ళాడట. ఏమన్నా శ్రీమన్నారాయణమూర్తి, ఓ నారాయణ, నిన్నందరూ కూడా భూలోకంలో కూడా నీ కోసం వెతుకుతున్నారయ్యా, నువ్వు ఎక్కడుంటావయ్యా, నీ అడ్రస్ ఎక్కడనయ్యా, నీ చిరునామా ఎక్కడనయ్యా, అందరూ వెతుకుతూ ఉన్నారయ్యా అంటే, నారద నీకు తెలియదా, అయినా చెబుతున్నాను విను. మద్భక్తాః ఎత్ర గాయంతే తత్ర తిష్ఠామి నారదాః. నా భక్తులైనటువంటి నిజమైనటువంటి భక్తులైనటువంటి వాళ్ళు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని ఈ నాభి నుండి పలికేటువంటి, హృదయాంతరాళాల నుంచి పలికేటువంటి మాటలు ఎప్పుడైతే, స్మరణ ఎప్పుడైతే చేస్తూ కల్మష రహితమైనటువంటి భావనతో నన్ను ఎవరైతే పిలుస్తారో అక్కడనే ఉంటానయ్యా. నేను వాళ్ళను అనుగ్రహిస్తూ ఉంటాను, ఎప్పుడు కూడా వాళ్ళను కాపాడుతుంటాను. జలే రక్షతు వారాహో స్థలే రక్షతు వామనాః అటౌ యాం నరసింహశ్చ సర్వతః పాతు కేశవాః అంటారు. అద్భుతంగా ఆయన దశ అవతారాలు కూడా మనం రక్షించడానికి వచ్చాయి. అందుకోసమనే వినరో భాగ్యము విష్ణు కథ అన్నాడయ్యా మన పద కవితా పితామహుడైనటువంటి అన్నమాచార్యులు. ఇదంతా దివ్య పుణ్యక్షేత్రం. మీరు ఈ ప్రాంతంలో పుట్టడమే ఒక పూర్వజన్మ సుకృతం. ఇది నేను కేవలం మీ ముఖస్థుతి కోసం చెప్పడం లేదు భగవద్బంధువులారా. తేన వినాతృణమపి నచలతి అంటుంది శాస్త్రం. తేన వాడి యొక్క వినా లేకుండా, తృణం గడ్డి, అపి కూడా, నచలతి కదలదు. వాడి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం లేకుండా గడ్డిపోచ కూడా కదలదు భగవద్బంధువులారా. ఆయన అనుగ్రహం కలిగింది కనుకనే ఈ తిరుమలలో మీరంతా కూడా, తిరుపతిలో మీరంతా జన్మించారు. ఇంతటి మహత్తరమైనటువంటి ఈ కార్తీక దీపోత్సవంలో పాల్గొంటూ ఉన్నారు. మీ జన్మధన్యము. ఇక్కడికి మా చేత చెప్పించినటువంటి మా జన్మ కూడా ధన్యంగా భావిస్తున్నాం ఇటువంటి సమయంలో. కనుక ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి సేవించేటువంటి సమయంలో మన సిగ్గును మర్చిపోవాలి. సిగ్గు అంటే ఒక రకంగా భావన ఉంటుంది. సిగ్గు అంటే తన శరీరం మీద స్పృహ. భగవంతుని యందు దగ్గరికి వెళ్ళినప్పుడు మన శరీరం మీద స్పృహ మర్చిపోవాలి. ఎప్పుడైతే స్పృహ మర్చిపోతామో వాడు నావాడు అనుకుంటాడు. చూడండి, ఇందుకు చిన్న ఉదాహరణ. మీ చిన్న పిల్లవాడు వాడు ఎలా ఉంటాడో తెలియదు. వాడు బట్టలు వేసుకున్నాడో తెలియదు, వేసుకోలేదా తెలియదు. వెంటనే భయపడగానే అమ్మా అని వచ్చి కౌగులించుకుంటాడు. చూడండి, అప్పుడు నా కొడుక భయపడ్డావురా బాబు అని వాడిని తల్లి కౌగులించుకుంటుంది. వాడు ఎలా ఉన్నాడో చూడదు తల్లి. అలాగే భగవద్బంధువులారా, మనకు బాధ కలిగినప్పుడు పరమాత్మను గనుక ఆర్తితోటి గనుక ఆయనను పిలిస్తే ఈ స్పృహ లేకుండా, అయ్యో పక్క వాళ్ళు ఏమనుకుంటారో, నేను ఈ కార్తీక దీపోత్సవ పూజలో పాల్గొంటుంటే వాళ్ళేమనుకుంటారో, నా
స్వామి నామస్మరణ గట్టిగా చెబితే ఈ పక్క వాళ్ళు ఏమనుకుంటారో అనేటువంటి భావనను మరిచిపోవాలి, వదిలివేయాలి. అప్పుడే భగవంతుడు కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సుర రక్షకుని చూచు చుడ్కులు చుడ్కులు, శేషశాయికి మ్రొక్కు శిరము శిరము అన్నట్లుగా భగవంతుని యందు మనం ఎప్పుడైతే మన శరీరాన్ని సమర్పిస్తామో ఈ శరీరంలో, ఈ నవనాడులల్లో, ఈ రక్త కణాలల్లో, ఈ నాడులల్లో ఎలాంటి రోగ సంబంధమైనటువంటి క్రిములు కానీ రోగ చిహ్నములు కానీ మన శరీరంలో ఆవహించవు. మనది పూర్తిగా దైవ రెసిస్టెన్స్ పవర్ మన శరీరంలో ప్రవేశిస్తుంది. ఏ మందులు వాడాల్సిన అవసరం లేదు భగవద్బంధువులారా. ఇది తిరుమల వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధిలో చెప్పేటువంటి వెంకటేశ్వరుని మాట తప్ప మరొక్కటి కాదు భగవద్బంధువులారా. కనుక అటువంటి దివ్యమైనటువంటి క్షేత్రంలో ఆనాడు ఆ అన్నమాచార్యుడు పలికాడు. ఎలాంటి మాట పలికాడు అంటే రక్షించడానికి రమ్మన్నాడు. ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళి విహార లక్ష్మీ నారసింహ, ప్రళయమారుత ఘోర భస్త్రికా భూత్కార అని చెప్పి ఆ స్వామిని వేడుకున్నాడు. ఎప్పుడైతే హృదయపూర్వకంగా మనం వేడుకుంటామో పరమాత్మ యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. అందులో నిస్సంశయం సంశయం అంటూ ఏదీ కూడా లేదు. భగవంతుని యొక్క ఆనందానికి, భగవంతుని ఆనందం అంటే మన ఆనందమే, మన తల్లిదండ్రుల ఆనందం అంటే పిల్లల ఆనందమే. కనుక అటువంటి ఆనందాన్ని మనం పొందాలి. అంతేకాదు, ఒక చిన్న విషయం చెప్తాను. కర్త కారయితశ్చైవ ప్రేరకశ్చ అనుమోదక సుకృతం దుష్కృతం చైవ చత్వారి సమభాగిన. ఈ ఒక్క మాట గుర్తు పెట్టుకుంటే చాలు, అన్నీ గుర్తుకుంటాయి. కర్త చేసిన వారు, కారయిత కారకుడైన వారు, ప్రేరక ఈ కార్తీక దీపోత్సవం చేయమని ప్రేరేపించిన వారు, అనుమోదక ఈ కార్యక్రమానికి వచ్చి పాల్గొన్నటువంటి వాళ్లకు, చత్వారి సమభాగిన మంచైనా చెడైనా ఫలాని చోట దానం చేసినప్పుడు మంచే కలుగుతుంది అని కాదు, అది మనకు 25% మన అకౌంట్లో జమ చేయబడుతుంది. కనుక ఇటువంటి కార్తీక దీపోత్సవంలో పాల్గొన్నందుకు ఆ వెంకటేశ్వర స్వామి, ఆ దామోదర స్వామి, శివకేశవులంతా కూడా మనకు ఆ పుణ్యఫలాన్ని ఇచ్చి మనను అనుగ్రహిస్తారు. ఇంతటి అద్భుతమైనటువంటి కార్తీక దీపోత్సవంలో మనం పాల్గొన్నందుకు ధన్యులం. మళ్ళొక్కసారి గొంతెత్తి ఆ గోవింద నామస్మరణ చేస్తూ, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపద్బాంధవ అనాథ రక్షక గోవింద. స్వస్తి. నమస్కారం చేస్తూ అందరూ భగవన్నామం హరయే నమః, హరయే నమః, హరయే నమః. పద్మోద్భవి అయిన లక్ష్మీదేవి కేవలం పద్మంపైనే కాదు, విష్ణువు యొక్క వక్షస్థలంపై చిద్విలాసంగా ఉంటుంది. భృగు మహర్షి తన విభుని వక్షస్థలంపై కాలుతో తన్నాడని అలిగి భూమిపైకి దిగి వచ్చిన పద్మావతిగా ఆ వెంకటాపతిని తన పతిగా పొందినటువంటి పుణ్య ప్రదేశం ఈ తిరుపతి. ఆ లక్ష్మీదేవి స్వరూపమైన దీపాలని వేలాది కార్తీక దీపాలుగా ఇప్పుడు వెలిగించుకుందాం. దీపలక్ష్మికి పూజ చేసుకుందాం. అస్య దేవదేవస్య గణతనేక దివ్యావతార స్వరూపస్య ఆదిమధ్యాంతరేదస్య అఖిలాండకోణ బ్రహ్మాండ నాయకస్య శ్రీ కార్తీక దామోదర దివ్యానుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం కార్తీక దీపారాధనాఖ్యం కర్మ కరిష్యే. తేషాం ప్రథమతః భూమిని నమస్కృత్య, అందరూ మీ రెండు చేతులు కూడా నేలకి తాకించి కళ్ళకద్దుకొని నమస్కారం చేసుకోండి. ఓం భూమిర్ధరణి లోకధారిణి ఉద్ధృతాసి వరాహేణ కృష్ణేన శతబాహునా. నమస్కారం చేస్తూ శిరస్సు వంచి భూమిని చూస్తూ నమస్కరించండి. ధనుర్ధరాయే విద్మహే సర్వసిద్ధే చ ధీమహి తన్నో ధరాః ప్రచోదయాత్. తర్వాత మీ దగ్గర ఇచ్చినటువంటి మంగళ ద్రవ్యములలో కుంకుమ తీసుకొని మీ పక్కన ఉన్నటువంటి సుమంగళీమూర్తికి ఆ కుంకుమను చక్కగా అలంకరించి ప్రత్యక్ష గౌరీ స్వరూపంగా భావించి కుంకుమ అలంకరించిన తర్వాత సువాసనీమూర్తులు వివాహమైనటువంటి వాళ్ళు మీ శిరో ప్రారంభ స్థానంలో మీ పాపిట్లో ఆ కుంకుమను ధరించండి. సుమంగళీర్యం మధురమాగం సమేత పశ్యదా మీ ప్రక్కన ఉన్నది వివాహం కానటువంటి కన్యకామణి అయినట్లయితే బాలాత్రిపుర సుందరి స్వరూపంగా భావించి ఆవిడకు కుంకుమను అందించండి. తర్వాత
కొద్దిగా పసుపు తీసుకొని మీ చీర చెంగుకు అలంకరించుకొని వెనకాల ఉన్నటువంటి దీపాల మీద ఆ చీర చెంగు పడకుండా మీ కుడి భుజం పైకి కానీ లేదా ఆ చెంగుల్ని ముందు వైపుకు కానీ వేసుకోండి. అక్కడ ఇచ్చినటువంటి ఒత్తులలో ఒక ఒత్తిని తీసుకొని ఆ ఒత్తిని అగ్గిపుల్లతో వెలిగించి ఆ ఒత్తి సహాయంతో ప్రధానమైనటువంటి 365 ఒత్తులు ఉన్నటువంటి జ్యోతిని మీ ఇష్టదేవతను, మీ కులదేవతను, మీ గృహదేవతను, కలియుగ వరదుడైనటువంటి వెంకటేశ్వర పరబ్రహ్మను, నేడు మనం విశేషంగా అర్చించినటువంటి ఆది వరాహస్వామిని, కార్తీక దామోదరుణ్ణి, త్రయంబకుణ్ణి, మన జన్మకు కారణభూతులైనటువంటి మన తల్లిదండ్రులను, జ్ఞానాన్ని అందించినటువంటి గురువుల్ని స్మరిస్తూ చక్కగా కార్తీక దీపాన్ని వెలిగించండి అందరూ కూడా. ఓం అగ్నినా అగ్ని సమిధ్యతే కవిర్గృహపతిర్యువా హవ్యమాజ్జిహ్వాస్యః ఓమిత్యగ్రే వ్యాహరేత్ నమ ఇతి పశ్చాత్ నారాయణాయేత్యుపరిష్టాత్ ఓమిత్యేకాక్షరం నమ ఇతి ద్వే అక్షరే నారాయణాయేతి పంచాక్షరాణి ఏతద్వై నారాయణస్యాష్టాక్షరం పదం యో హవై నారాయణస్యాష్టాక్షరపదమధ్యేతి అనపబ్రవః సర్వమాయురేతి విందతే ప్రాజాపత్యగుం రాయస్పోషంగౌపత్యం తతోమృతత్వమశ్నుతే తతోమృతత్వమశ్నుత ఇతి య ఏవం వేద తం విష్ణుర్విచక్రమే తేధానిదధే పదం సమూఢమస్య పాగుం సురే సుభధారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యుయోధ్యస్మజ్జుహురానమేనో భూయిష్ఠాంతే నమముక్తిం విధేమ. కార్తీక దీపారాధన ముహూర్త సుముహూర్తోస్తు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణామత్యంతానుకూల్య ఫలసిద్ధిరస్తు. కొద్దిగా కుంకుమ తీసుకొని మీరు వెలిగించినటువంటి దీప ప్రమిదకు అలంకరించి పరంజ్యోతిషే నమః అని స్మరిస్తూ 2 చేతులు జోడించి నమస్కారం చేస్తూ దీపదేవిని అందరూ కూడా ధ్యానించండి చక్కగా. లింగమై ఆవహించరా ఢమఢమఢమని డమరుక ధ్వని సలిపి చడతని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అడువడువడువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా
లింగమై కనికరించరా విధి లిఖితమునిక పరపర చరివి అమృతమి కురిపించరా రామేశలింగ మహిమ చూపరా పలు శుభములగని అభయముని లిఖితము సతతము అందించరా గ్రహణం నిధనం పాపరా కాళహస్తి లింగేశ్వర ప్రాణం నీవై ఆలింగనం మీరా జగలో కొలువై హరహరాత్మలింగమై నిలబడరా తుదివై గతివై సర్వజీవలోకేశ్వర రక్షించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా భయతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ హర హర తామసీసతి తిలకంబు దాల్చినట్లు వేలతారలు దిగి వచ్చి వెలసినట్లు దీపకళికలు వికసించే దీప్తులిడుచు దివిని తలపించనేడహో భువిని చూడ. ప్రత్యక్ష వైకుంఠంగా చెప్పబడేటటువంటి ఈ తిరుమల క్షేత్రం ఈ దీపకాంతుల మధ్య ఇది నిజంగా భువ్య లేక దివ్య అని దేవతలు ఆలోచిస్తున్నారట. ఎందుకంటే నక్షత్రాల్లాగా మీరు వెలిగించిన దీపాలు కనబడుతూ ఉన్నాయి. అటువంటి మీరు వెలిగించినటువంటి దీపాలు పాపాలను తొలగించి తాపాలను నశింపజేసి సౌభాగ్యాన్ని మనందరికీ అందించాలి అని చెప్పి చక్కగా దీపలక్ష్మిని ధ్యానించి దీపలక్ష్మి పూజ చేసుకుందాం.
అందరూ నమస్కారం చేస్తూ చక్కగా దీపలక్ష్మి ధ్యానం చెప్పండి. గట్టిగా చెప్పాలి దీపలక్ష్మి యొక్క ధ్యానం. చెప్పండి. శుభం కరోతు. గట్టిగా చెప్పాలి. శుభం కరోతు కళ్యాణి. శుభం కరోతు కళ్యాణం. ఆరోగ్యం సుఖ సంపదం శత్రుబుద్ధి వినాశంచ దీపజ్యోతి నమోస్తుతే. కొద్దిగా గట్టిగా చెప్పాలి. పరంజ్యోతిషే నమః. పరంజ్యోతిషే నమః. పరంజ్యోతిషే నమః. ఉన్నటువంటి పసుపు కుంకుమ అక్షతలు దీప దగ్గర లక్ష్మి దగ్గర వేసి నమస్కారం చేసి నివేదనకి ఇచ్చినటువంటి పటిక బెల్ల ముక్కల్ని కుడి చేతి వైపు సిద్ధంగా పెట్టుకొని నీళ్లు చల్లండి చక్కగా. దీపలక్ష్మీదేవ్యే నమః. అలంకరణార్థం నానావిధ పరిమళపత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి. ధూపమాఘ్రాపయామి. ప్రత్యక్షదీపం ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం ప్రోక్ష్య బర్హిస్య పుండరీకాక్ష పుండరీకాక్ష. దేవలక్ష్మీదేవతాయై నమః. అమృతమస్తు అమృతం భవతు. దీపలక్ష్మీదేవతాయై నమః. సిద్ధిస్కరావసనార్థం ఖండ శర్కర నివేదయామి. అమ్మవారికి నివేదన చేయండి ఆ పటిక బెల్ల ముక్కల్ని. ప్రాణాత్మనే నమః. అపానాత్మనే నమః. వ్యానాత్మనే నమః. ఉదానాత్మనే నమః. సమానాత్మనే నమః. మధ్య మధ్య పానీయం సమర్పయామి. అమృతాభిధానమసి ఉత్తరాభోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. నీరాజనం దేవ్యై నమః. ప్రత్యక్ష నీరాజనం దర్శయామి. చక్కగా నీరాజనాన్ని ఆచార్యుల వారు మీకు చూపిస్తారు. దీపలక్ష్మికి అద్దిన తరువాత 2 అక్షతలు దీపలక్ష్మి పాదాల దగ్గర వేసి మీరందరూ కూడా ఆ హారతికి నమస్కరించుకోండి. దీపలక్ష్మీదేవ్యే నమః. కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నమస్కరామి. జాయ్ బలో మాతా మహారాజ్ఞికి. దీపలక్ష్మీ మాతకు. దీపలక్ష్మీ మాతకు. శిరస్సు వంచి నమస్కరించండి గట్టిగా అందరూ. హరయే నమః. హరయే నమః. తిరుమల తిరుపతికి ఎవరైనా వెళ్ళలేకపోయినా ఇటు వెళ్లాలని దారి చూపించినా దాహత్తి తీర్చినా ఇవ్వగలిగిన ద్రవ్యం ఇచ్చినా దర్శించినంత పుణ్యఫలమట. ఆ తిరునామాల చాటు నుంచి ఆ దేవదేవుడు తన వద్దకు వచ్చేవారి కంటే వారిని ఎవరు పంపించారా అన్న వారినే చూస్తాడట. అందుకే ఈ దీపోత్సవ కార్యక్రమానికి సహకరించిన వారు కూడా అంతటి పుణ్యఫలమే. వారికి కృతజ్ఞత అభివాదాలు తెలియజేసుకుంటూ వారిని వేదికపైకి ఆహ్వానిస్తూ జ్ఞాపికలు అందజేసి సత్కరించుకుందాం. జ్ఞాపికలు అందజేసేందుకు వేదికపైకి ఆహ్వానిస్తున్నాం తిరుపతి శాసనసభ్యురాలు శ్రీమతి మన్నూరు సుగుణమ్మ గారు, తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న గారు, బిఎల్ సంజయ్ గారు. జ్ఞాపికలు అందుకునేందుకు వేదికపైకి ఆహ్వానిస్తున్నాం తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు తిరుపతి సేల్స్ ఎగ్జిక్యూటివ్ శ్రీ సురేష్ కుమార్ గారు. వేమో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ శ్రీ బి గణేష్ గారు. కుమార్ పంప్స్ రాయలసీమ ఇన్ఛార్జ్ శ్రీ కిరణ్ గారు. స్కైలాన్ కంఫర్ట్స్ ప్రొప్రైటర్ సిఎం సుధీరా గారు.
సిఎంఆర్ షాపింగ్ మాల్ మార్కెటింగ్ మేనేజర్ శ్రీ రమణమూర్తి గారు. సంకల్ప సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కె మధుసూదన్ రావు గారు. రష్ మల్టీ స్పెషాలిటీ లేజర్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం గారు. నారాయణాద్రి హాస్పిటల్ డాక్టర్ ఎస్పి ప్రసాద్ గారు. దయచేసి ఇంకా పూజా కార్యక్రమం పూర్తి కాలేదు. ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. మోక్ష్ హోమ్ అప్లయన్సెస్ సేల్స్ మేనేజర్ శ్రీ నాగేశ్వరరావు గారు. సుధాకర్ పైప్స్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ శ్రీ ఏ నాగరాజు గారు. అంబికా దర్బార్ భక్తి తిరుపతి డిస్ట్రిబ్యూటర్ శ్రీ వి మధు గారు. హోటల్ రెఘాలియా శ్రీ శ్రీకాంత్ గారు. ఏస్ బ్రాండ్ పూజా నువ్వుల నూనె తిరుపతి శ్రీ పి భూపతి గారు. గోపురం పసుపొడి కుంకుమ తిరుపతి డిస్ట్రిబ్యూటర్ శ్రీ టి సుందర్రావు గారు. ఈనాడు యూనిట్ మేనేజర్ శ్రీ తమ్మినేని శ్రీనివాసులు గారు. ఈనాడు యూనిట్ మేనేజర్ శ్రీ తమ్మినేని శ్రీనివాసులు గారు కలెక్టర్ గారికి జ్ఞాపికను అందజేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఎమ్మెల్యే సుగుణమ్మ గారికి కూడా జ్ఞాపికను అందజేయవలసిందిగా కోరుతున్నాం. జగతిన అల్మేల్ మంగకు చక్కదనమునకెల్లా నిగడు నిజ శోభనపు నీరాజనాన్ని ఆ అన్నమాచార్యులు అందిస్తే ఆమెయే లక్ష్మీదైవే ఈ దీపలక్ష్మిలో కొలువుదీరి క్షీరాబ్ది కన్యకకు మనం కర్పూర నీరాజనములు అందించాం. ఆ కొండలరాయునిటి ఆ కోనేటి కొండలరాయుని వాకిట ఆ పరమేశ్వరుని జ్యోతిని మనం వేలాది కార్తీక దీపాలుగా వెలిగించుకున్నాం. ఆ శివకేశవుల కృపకు పాత్రులమయ్యాం. ఆ శివకేశవులకు మన వైదిక కార్యనిర్వాహకులు పులుపుల ఫణికుమార శర్మ గారు, రాఘవేంద్ర శర్మ గారు ఇప్పుడు నక్షత్ర హారతిని అందించి మనందరికీ ఆశీర్వచనాలు అందించి చివరిగా శాంతి వచనాలు పలుకుతారు. వేదంలో చెప్పినట్లుగా కృత్తికా నక్షత్రం నుండి మొదలుకొని భరణి నక్షత్రం వరకు ఉన్నటువంటి 27 నక్షత్రాలు అక్కడ జ్యోతిస్వరూపంగా ప్రకాశిస్తూ ప్రజ్వరిల్లుతూ ఉన్నాయి. మనందరి జన్మ నక్షత్రాలు నామ నక్షత్రాల యొక్క దేవతలు అందులో జ్యోతిరూపంగా ఉన్నారు. చక్కగా కార్తీక దామోదరుడికి, ఉమామహేశ్వరుడికి, త్రయంబకుడికి, కలియుగ వరదుడైనటువంటి వెంకటేశ్వర పరబ్రహ్మకు, ఆది వరాహస్వామికి, తిరుపతి క్షేత్రంలో కొలువైనటువంటి కోదండరామస్వామి, గోవిందరాజస్వామి, తదితర కపిలేశ్వర స్వామి, తదితర దేవతలందరికీ కూడా క్షేత్రహారతిని నక్షత్రహారతిని అందిద్దాం. అందరూ నమస్కారం చేస్తూ నక్షత్రహారతిని తిలకించండి. ఓం మానాహిగుంసేజ్జాతవేదోగామశ్వం పురుషం జగత్ అభిప్రదగ్నాగహి శ్రియామా పరిపాదయా అథ నిత్యో నారాయణః బ్రహ్మా నారాయణః శివశ్చ నారాయణః
शक्रश्च नारायणः द्यावा पृथिव्यौ च नारायणः कालश्च नारायणः दिशश्च नारायणः ऊर्ध्वश्च नारायणः अधश्च नारायणः अन्तर्बहिश्च नारायणः అదిగోండి కలియుగ వరదుడైనటువంటి వెంకటేశ్వర పరబ్రహ్మకు నక్షత్రహారతి, ఆది వరాహమూర్తికి నక్షత్రహారతిని, అట్లనే తిరుపతి క్షేత్రంలో కొలువై ఉన్నటువంటి కపిలేశ్వరుడికి కూడా క్షేత్రహారతిని అందిస్తున్నారు ఆచార్యుల వారు. అందరూ నమస్కారం చేస్తూ తిలకించండి. రాజాధిరాజాయ ప్రదక్షిణాహినే नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यम् कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः। श्री कार्तिक दामोदर परब्रह्मणे नमः। सर्वेभ्यो देवताभ्यो नमः। नक्षत्रहारतं दर्शयामि। అందరూ గట్టిగా హర హర మహాదేవ, గట్టిగా హర హర మహాదేవ, కపిలేశ్వరుడికి వినిపించాలి. హర హర మహాదేవ, హర హర మహాదేవ, శంభో శంకర, శంభో శంకర, శంభో శంకర. చక్కగా నక్షత్రహారతిని సమర్పించాం. మహామంగళహారతిని మన కల్మషాలను హరించి, కష్టాలను హరించి, దుఃఖాలను తొలగించి, సకల సిద్ధులను అందించేటటువంటి మహామంగళాన్ని ప్రసాదించేటటువంటి మహామంగళహారతిని అందిస్తున్నారు ఆచార్యుల వారు. తిలకిద్దాం. ఇక్కడ హారతి ఇచ్చిన తర్వాత అటిస్తారు. ఇది క్షేత్రదేవతలకు హారతి, తర్వాత మీ ముందున్నటువంటి దీపలక్ష్మికి హారతి. ఇక్కడ చూపించి మళ్ళీ మేము చూపించి భగవన్నామని చెప్పినప్పుడు అప్పుడు మీరు నమస్కారం చేసుకోవాలి. చక్కగా హారతిని తిలకించండి. ఓం శ్రీయః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రో విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. శ్రీ వెంకటాద్రి శృంగాగ్ర మంగళాభరణాంఘ్రయే మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వావయ సౌందర్య సంపదా సర్వచేతసాం సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం. నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ మంగళం. స్వతః సర్వవిదే సర్వశక్తయే సర్వశేషిణే సులభాయ సుశీలాయ వెంకటేశాయ మంగళం. పరస్మై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే ప్రయుంజే పరతత్వాయ వెంకటేశాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. సత్యాః ఏతాః ఆశీస్సః సంతు. సత్యాః సంతు యజమానస్య కామాః. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా 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 అనుకుంటాం. వీడు వారించలేడు. పిల్లలందరూ కూడా వీడు ఈ పరిస్థితిలో మంచంలో ఉంటే వీడికి వినికిడి మాత్రం బాగా ఉంటుందండి. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారంటే, ఏమిట్రా 4 రోజుల నుండి ఈ వనస్తాపం, ఎప్పుడు పోతాడో, మనందరికీ ఆఫీసులకు సెలవులు దొరకట్లేదా అని పిల్లలు మాట్లాడుకుంటారు. బంధువులు అంటారు, ఏమయ్యా అయిపోయిందా, చుట్టాలందరికీ ఫోన్ చేశారా అంటారు. వీడికి ఎక్కడ లేని దుఃఖం వస్తుంది, కానీ బయటికి చెప్పలేడు. కాబట్టి ఆ విధమైనటువంటి మృత్యు భీతి పోవాలి అంటే ఇంత పరమ పవిత్రమైనటువంటి శరీరాన్ని భగవంతుడు మనకి ఇచ్చినందుకు దీనికి సార్థకత పొందాలి అంటే, మళ్ళీ వచ్చేటటువంటి జన్మ ఉత్తర జన్మల్లో ఏ విధమైనటువంటి లోటు లేకుండా ఉండాలి అంటే కేవలం
భగవన్నామం ఒక్కటే మార్గం కాబట్టి ఒక్కసారి మనసారా పరమాత్మ మనకి ఉత్కృష్టమైనటువంటి జన్మనిచ్చినందుకు అందరూ గట్టిగా హరయే నమః నమస్కారం చేస్తూ శాంతి వచనాన్ని, స్వస్తి వచనాన్ని, ఆశీర్వచనాన్ని అందరూ చక్కగా శ్రవణం చేయండి. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైర్గైస్తుష్టవాగుంసస్తనోభిః యశేమ దేవహితం యధాయుః స్వస్తి న ఇంద్ర వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. తర్వాత అక్కడ ఉన్నటువంటి అక్షతలు కళ్ళకద్దుకోని మీ శిరస్సును ధరించండి. దీపలక్ష్మి అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలి అని. శతమానం భవతి శతాయః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. కొద్దిగా అక్షతలు ఇంటికి తీసుకువెళ్ళి మీ భర్త గారికి ఇచ్చి నమస్కారం చేసి అక్షతలు వారి చేత వేయించుకొని ఆశీర్వచనాన్ని పొందండి. ప్రసాదాన్ని కూడా స్వీకరించి మీ ఇంట్లో వాళ్ళకు కూడా ప్రసాదాన్ని అందించండి. అందరూ నమస్కారం చేస్తూ గట్టిగా మేము చెప్పేటటువంటి వాక్యాలు చెప్పండి. అందరూ ధర్మస్య, గట్టిగా చెప్పాలి, ధర్మస్య జయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు. కొంచెం గట్టిగా విశ్వస్య కళ్యాణమస్తు, లోకాః సమస్తాః సుఖినో భవంతు, దేవస్య దేవ్యాః అనంతభోగః అస్తు. ఓం శాంతి శాంతి శాంతి. హరయే నమః హరయే నమః హరయే నమః. కార్తీక దామోదరాయ నమః కార్తీక దామోదరాయ నమః శ్రీనివాసాయ నమః. మా ఆహ్వానాన్ని విన్నంతనే ఇక్కడికి వేయించేసినటువంటి అతిథులకు, ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి స్పాన్సర్స్ కు, ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసినటువంటి తిరుపతి మహిళా మనులకు, పోలీస్ శాఖ వారికి, ఫైర్ సిబ్బందికి, వాలంటీర్స్ కి, ఈ స్థలాన్ని కేటాయించినటువంటి సహృదయులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది ఈటీవీ ఆంధ్రప్రదేశ్. ఈ కార్యక్రమాన్ని మళ్ళీ వీక్షించాలనుకుంటే youtube.com/ETV ఆంధ్రప్రదేశ్ మరియు facebook.com/ETV దీపోత్సవం ద్వారా వీక్షించవచ్చు. రేపు సాయంత్రం 6 గంటలకు ఆత్మకూరులో జరిగే కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. మరొకసారి అందరికీ కార్తీక మాస శుభాభివందనాలు తెలియజేసుకుంటూ అందరికీ శుభరాత్రి, స్వస్తి.